థాట్ సినిమా వెల్కమ్స్ యూ. మంచైనా చెడైనా ఒక వ్యక్తి మరో వ్యక్తి గురించి ఆలోచించిన క్షణం డైరెక్టర్ అయినట్టే. డైరెక్షన్ ఈజ్ అన్ ఇమాజినేషన్. దర్శకత్వం అంటేనే ఊహించుకోవడం. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ అసలు డైరెక్షన్ అంటే ఏంటి. దానికన్నా ముందు మీకు ఒక స్టోరీ చెప్తా, వినండి. సందీప్ రెడ్డి వంగ గారి ఫోటో చూస్తూ మీరు స్టోరీ వినేయండి. ఇద్దరు అన్నతమ్ముళ్ళు ఉండేవారు. ఆ ఇద్దరు అన్నతమ్ముళ్ళు ఒక చోటకి వెళ్ళారు, ఒక ప్లేస్కి. ఆ ప్లేస్లో అన్నయ్య సెల్ఫీ తీసుకుంటున్నాడు. అన్నయ్యకి అన్నయ్యే. అప్పుడు తమ్ముడు చూసి, నేను తీస్తా అని ఫోటో, నువ్వు సెల్ఫీ తీసుకోవద్దు, నేను నీకు మంచి ఫోటో తీస్తా అని ఫోటోలు తీస్తాడు. అన్నయ్యకి అవేం నచ్చవు, మళ్ళీ తీస్తాడు, నచ్చవు, మళ్ళీ తీస్తాడు, నచ్చవు. అయితే అప్పుడు అన్నయ్య కోపపడతాడు తమ్ముడి మీద. అసలు నీకు ఫోటో తీయడమే రాదు, మరి ఎందుకు తీస్తానన్నాం అని చెప్పి కోపపడుతుంటే ఇద్దరు ప్రేమికులు అనే వాళ్ళు వెళ్తారు. అది నడుచుకు వెళ్తారు. అక్కడే వెళ్తుంటే ఆ ప్రేమికుని అన్నయ్య ఆపుతాడు. ఆపి, నాకు ఫోటో తీస్తారా మీరే అని అడుగుతాడు అన్నయ్య. అప్పుడు ఆ ప్రేమికుడు తీస్తా అంటాడు. ఫోటో తీస్తున్నాడు. అవి కూడా నచ్చట్లేదు అన్నయ్యకి. అంతలోపు తమ్ముడు ఏం చేస్తాడంటే ఆ అమ్మాయిని ఫోటో తీస్తాడు. ప్రేమికుడితో పాటు వచ్చిన అమ్మాయిని ఫోటో తీస్తాడు. తమ్ముడేమో అన్నయ్యని ఫోటో తీస్తున్నాడు, ప్రేమికుడేమో వాళ్ళ అన్నని ఫోటో తీస్తున్నాడు. కాకపోతే ఈ తమ్ముడు తీసిన ఫోటో ఆ అమ్మాయికి నచ్చింది. అంతలోపు ఆ ప్రేమికుడు ఆ తమ్ముడిని చూసి, నా గర్ల్ ఫ్రెండ్ని ఫోటో తీస్తారా అని వచ్చి కొట్టబోతాడు. అంతలోపు అన్న ఏం చేస్తాడంటే, నా తమ్ముడిని కొట్టబోతారా నువ్వు అని వాడిని కొట్టబోతాడు. అయితే ఆ ఫోటో ఆ అమ్మాయికి బాగా నచ్చింది, ప్లస్ ఆ ప్రేమికుడికి కూడా నచ్చింది. కాకపోతే ఫోటో తీసానని కొట్టాడు. అదే ఫోటో వాళ్ళ అన్న చూస్తాడు. ఆ అన్నకు కూడా చాలా బాగా నచ్చుద్ది ఆ ఫోటో. ఇంత బాగా తీసావు కదరా అన్నట్టు ఫీల్ అవుతాడు. అయితే వాళ్ళిద్దరూ ప్రేమికుల్ని వెళ్ళిపోమంటాడు అన్న. వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫోటో తీయమంటాడు అన్నని. ఈసారి చాలా బాగా తీసాడు. ఇందాకే తీయచ్చు కదరా, మరి ఇలాగా ఫోటో నేను తిట్టబోతుంది కదరా అని అడుగుతాడు. నాకు అసలు ఫోటో తీయడం రాదు, నేర్చుకుందామని, నాకు ఇష్టం ఫోటో తీయడం అంటే, నేర్చుకుందామని ఫోన్ తీసుకుని నేను తీస్తున్నాను. నువ్వేమో నా మీద తిడుతూనే ఉన్నావు ప్రతి ఫోటోకి. ఆ అమ్మాయి ఏమో సైలెంట్గా ఉంది, నేను ఎన్ని ఫొటోస్ తీసినని. ఫైనల్గా ఒక మంచి ఫోటో అంటూ వచ్చింది. ఇలా తీయాలని ఒక అండర్స్టాండింగ్ అర్థమైంది, పర్ఫెక్ట్గా తీయాలి. ఆ అమ్మాయికి నేను తీసే ఫోటోలు నచ్చకపోయినా ఎంకరేజ్మెంట్ చేసింది. లాస్ట్కి బెస్ట్ పిక్ అనేది వచ్చింది. ఎంకరేజ్మెంట్ క్యాన్ మేక్ వర్క్ పర్ఫెక్ట్. ఇలా అన్నతో చెప్తాడు, ఇలా ఎంకరేజ్మెంట్ అనేది వర్క్ని పర్ఫెక్ట్గా చేస్తుంది అని చెప్పి అన్నతో చెప్తాడు. నేను మీకు ఈ స్టోరీ అంతా చెప్తూనే ఉన్నాను. మీరు బ్యాక్గ్రౌండ్లో ఒక లొకేషన్ అంటూ అనుకుంటారు. ఒకళ్ళు బీచ్లో అనుకుంటారు, ఒకళ్ళు ఈవెంట్లో అనుకుంటారు, ఒకళ్ళు ఫంక్షన్లో అనుకుంటారు. అలా సమ్వేర్ మీకు మీరు ఆలోచించుకుని ఉంటారు లొకేషన్స్ అనేవి. ఆ ఇద్దరు వ్యక్తుల్ని మీకు మీరు మైండ్లో ఇమాజినేషన్ అనేది చేసుకుని ఉంటారు నేను ఇలా స్టోరీ చెప్తుండే. సో అలా ఇమాజినేషన్ చేసుకోవడమే డైరెక్షన్ అంటే. సో మీకు మీరే ఇప్పుడు డైరెక్టర్స్ అయిపోయారు. ఇన్ ద సెన్స్ అలా ఇమాజిన్ చేసుకోవడమే డైరెక్షన్ అని ఫస్ట్ స్టెప్. ఇంక అది మీరు ఒక కథ రాసుకునేటప్పుడు, లేదా ఒక కథ ఎవరైనా చెప్తున్నప్పుడు మీ మైండ్లోకి వచ్చే థాట్స్, మీ లొకేషన్సే మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళేవి. నేను ఒక్క విషయం చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎవరికి వాడే డైరెక్టర్. గట్టిగా అనుకో, నువ్వు కూడా తీసేయగలవు సినిమాని. నీ ఇమాజినేషన్నే ఎక్స్ట్రాడినరీ పిక్చర్. ఇంతకీ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇదంతా చెప్పింది ఎవడని. నా వాయిస్నే మీ వాయిస్ అని ఇమాజినేషన్ చేసుకో. నాకు ఇష్టమైన డైరెక్టర్ అయితే సందీప్ రెడ్డి వంగ. మీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరో కామెంట్లో చెప్పండి. బతకండి, జీవించండి, క్షేమంగా ఉండండి, సినిమాలు మరిన్ని చూడండి. ప్రస్తుతానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.